హలో మై డియర్ లేడీస్, కార్తీక మాసం అంటేనే భక్తి, శాంతి. మనం ఎన్నో రకాల పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటాం. దానివల్ల మనలో కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తూ ఉంటుంది. అటువంటి వాటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సత్యనారాయణ స్వామి వారి వ్రతం. మరి ఈ వ్రతంలో వాటర్ కూడా తాగకూడదు అని చాలా మంది అంటూ ఉంటారు. మరి ట్రెడిషనల్ వ్రతం అంటే ఉపవాసం, బాడీని, మైండ్ని కంట్రోల్లో పెట్టడం. మరి మనం వాటర్ తాగకుండా రోజంతా ఉపవాసం, వాటర్ కూడా తాగకుండా ఉండాలి అంటే క్లైమేట్, మన లైఫ్ సిస్టమ్, మన హెల్త్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉండాలి. ప్రజెంట్ లైఫ్లో మనం చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉన్నాం. దానివల్ల డీహైడ్రేషన్ అనేది ఈజీగా అవుతుంది. దానివల్ల తలనొప్పి, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇటువంటివి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం ఎక్కడా కూడా వాటర్ తాగకుండా వ్రతాలు, పూజలు చేయాలని రూల్ అయితే ఏమీ లేదు. మనం ఇలాంటి వ్రతాలు, పూజలు, ఉపవాసాలు చేసేటప్పుడు కోకోనట్ వాటర్, లెమన్ వాటర్, బటర్ మిల్క్, నార్మల్ వాటర్, హనీ వాటర్ లాంటివి 1 అవర్కి ఒకసారి తీసుకుంటూ ఉండాలి. మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు మన బాడీని కష్టపెట్టమని ఏ భగవంతుడు కూడా చెప్పడు కదా. మనం నిష్టగా, భక్తిగా, శ్రద్ధగా పూజ చేస్తున్నప్పుడు మనలో ఉన్న ఆత్మను మనం కష్టపెట్టుకోకూడదు. మనం మన ఆలోచన వాటర్ మీదకి, ఫుడ్ మీదకి వెళ్ళకూడదు. కాబట్టి ఇటువంటి లిక్విడ్ తీసుకుంటూ మనం పూజ, వ్రతం పూర్తి చేసినట్లయితే మనం హెల్దీగా ఉండగలుగుతాం. అలాగే మన మైండ్, మన బాడీ కూడా కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. భక్తితో, శ్రద్ధతో, శక్తితో మనం ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి చేయగలుగుతాం. 100% ఆ స్వామి అనుగ్రహంతో, ఆయురారోగ్యాలతో హెల్దీగా మన లైఫ్లో మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. మనం అనవసరమైన మూఢనమ్మకాలతో మన బాడీని కష్టపెట్టుకుంటూ హెల్త్ని డిస్టర్బ్ చేసుకోకూడదు. భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యం ఏ పూజకైనా. అంతేకాని ఇటువంటి నమ్మకాలు కాదు. ప్రజెంట్ మనం మన హార్ట్ ఫుల్గా, క్లీన్గా, మన హార్ట్ని క్లీన్గా మొత్తం భగవంతుని మీదే శ్రద్ధ పెట్టి చేయగలిగితే ఏ దైవ కార్యమైనా సరే, ఏ దైవానుగ్రహమైనా మన కాడే ఉంటుంది. ఏమంటారు?